హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ 2025కి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ కోసం అయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు అయితే మీ పేర్లు రావడం జరిగింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇది కంపల్సరీగా చేసుకుంటేనే మీరు కాలేజీకి కట్టాల్సిన ఫీ అమౌంట్ అనేది పడుతుంది, లేకపోతే మీరే ఫీ అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి 2025-26 అంటే ఈ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారండి. దీనికోసం స్టూడెంట్స్ అయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, అంతేకాకుండా మీకు పెండింగ్ అమౌంట్ ఫీ 2023-24కి సంబంధించి అది ఎప్పుడు వేస్తారు అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియో స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉన్న డౌట్ ఏంటంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎవరు చేసుకోవాలి? కొత్తగా ఈ సంవత్సరం డిగ్రీ, పాలిటెక్నిక్ ఇంకా బీటెక్ కాలేజెస్ లో జాయిన్ అయిన స్టూడెంట్సా, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు చదువుతున్న సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ ఇంకా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అందరూ చేసుకోవాలండి. సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ ఇంకా ఫైనల్ ఇయర్స్ వరకు ప్రస్తుతానికి అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్స్ ఈ మధ్యనే జాయిన్ అయ్యారు కాబట్టి మీకైతే అప్పుడే ఇంకా మీ యొక్క సచివాలయాలకు అయితే నేమ్స్ అయితే అప్పుడే రావు, కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఒకవేళ అది అప్డేట్ వస్తే నేను వెంటనే మీకు తెలియజేస్తాను. సో ఎవరైతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంకా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ కాలేజెస్లో అయితే ఇప్పుడు జేవిడికి సంబంధించి అని తంబు అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కాలేజీలో తంబు వేశారో మీ అందరి నేమ్స్ కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఎక్కడైతే మీ నేమ్స్ మ్యాప్ అయి ఉన్నాయో అక్కడికైతే నేమ్స్ అయితే వస్తాయండి. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్ అయితే మీకు కాల్ చేయడం కానీ లేదా మెసేజ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు, లేదా మీరే కనుక్కోవాలన్నమాట. సో కనుక్కున్న తర్వాత మీరేంటంటే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరైనా వెళ్ళొచ్చు, లేదా మీ పేరెంట్స్ ఎవరైనా కానీ వెళ్ళొచ్చు అనమాట, ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాలండి. ఫస్ట్ అయితే రేషన్ కార్డు, తర్వాత ఆ రేషన్ కార్డులో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వారందరి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలి. ఆ తర్వాత స్టూడెంట్తో ఇంకా మదర్తో లింక్ అయి ఉన్న జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో దాని యొక్క జిరాక్స్ కాపీ. ఆ తర్వాత మీకు జేవిడి అప్లికేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుందండి. సో దాన్నే ఇప్పుడు 6 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ లేదా ఆర్టీఎఫ్ ఫామ్ అని కూడా అంటారు. ఇది మీకు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలోనే మీకు అయితే ఇస్తారనమాట, కాపీ అడిగితే ఇస్తారు. అది మొత్తం కూడా ఫిలప్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా ప్రాసెస్ అయితే ఇది. సో మీరు ఇవన్నీ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారైతే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో ఆ తర్వాత మీకైతే ఫీ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో మీకైతే మీ యొక్క కాలేజెస్కి అయితే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట, జాయింట్ అకౌంట్ ఇంకా మేము ఎందుకు సబ్మిట్ చేయాలి, మరి ఎలాగో డైరెక్ట్గా కాలేజ్కే ఫీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కదా అనేసి మీకైతే డౌట్ ఉంటుంది. సో ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్ అనేది వసతి దీవెన అదే మనకి మెయింటెనెన్స్ ఫీజు అనేది మనకు కానీ రిలీజ్ చేసినట్లయితే మాత్రం జాయింట్ అకౌంట్లోనే పడుతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రం స్టూడెంట్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. ఇక ఫైనల్లీ పెండింగ్ ఫీ అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారు దీని గురించి చెప్పండి అని చాలామంది అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారు. సో మనకి ప్రస్తుతానికైతే ఈ యొక్క పెండింగ్ ఫీ అమౌంట్ అనేది దీనికి ఫీ బిల్ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ అందరూ కూడా సచివాలయాల్లో అయితే సబ్మిట్ చేశారు, అంతేకాకుండా తంబు కూడా వేశారనమాట. సో దీని గురించి అయితే మనకి ఎక్కడ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రస్తావన అనేది లేదండి. సో పెండింగ్ ఫీ అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారో అన్న దాని గురించి అయితే మీకు సెప్టెంబర్ మొదటి వారంలో అయితే ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ వస్తే మాత్రం వెంటనే మీకు అయితే వీడియో చేస్తాను అనమాట. తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఉపయోగపడింది అని అంటే మాత్రమే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియో అందరికీ కూడా రీచ్ అయ్యేలా చూడండి, ఎందుకంటే గవర్నమెంట్కి తెలియాలన్నమాట. మనకేంటంటే ఫీ అమౌంట్ అనేది ఇప్పటివరకు వేయలేదు. దాదాపుగా 12,000 కోట్ల రూపాయల బకాయిలు అయితే పెండింగ్ అయితే ఉండిపోయాయి అనమాట. కాలేజెస్ నుంచి ఎంతో ప్రెషర్ అయితే ఉంది కాబట్టి ప్రతి స్టూడెంట్ అయితే దీని గురించి అందరికీ కూడా తెలిసేలా చేయండి. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టు ద ఎండ్.